కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఏది ప్రశ్నించినా మాకు వినపడదు కనపడదు అన్న విధంగానే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు శైలజానాథ్ విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మోసం చేయటం అన్నది మొదటి నుంచి చంద్రబాబుకు లక్షణమని ధ్వజమెత్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ గొప్పలు చెప్పుకున్న నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. మెడికల్ కళాశాల విషయంలో ప్రైవేటుకు మీరు మేలు చేయాలన్న మీ దురాలోచన కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అంటే హుకుం జారీ చేయటం, హెచ్చరికలు చేయటం, బెదిరించటం వంటివి కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 12న యువత తరపున చేసే పోరాటంలో కలిసి రావాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పట్ల మీకు వినపడనట్లు, కనపడనట్లు, మీరు చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీ యొక్క లక్షణాన్ని, ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయటపెడుతుంది. ఎందుకు నాకు బాగా గుర్తుంది, ఒకానొకప్పుడు ఈ దేశ ప్రధాని ఏం మాట్లాడో గుర్తుకుంది నాకు ఉద్యోగాలపైన. అదే బాపతే కదా, మీరందరూ కూడా ఒకే కూటమి కదా. ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ ఉంటారు. కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి. సంవత్సరం పాటు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాటితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపలే మీరు ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇస్తామని వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ ఆలోచన నాకు అర్థం కావడంలో, ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో, ఆ ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు. అందులో ప్రధానంగా విద్యా, వైద్యం. ఈ రోజున విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైనా స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే, ఒకే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ, పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వం లేకొస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే, దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేమనిపించడా లేదా? మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? మామూలుగా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులుగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన, వ్యాపార దురాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ, అది మీ తత్వచింతన. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం. స్థలం అంట, బిల్డింగ్లంట, ఆయన ఎవరు వస్తాడట, దాన్ని నడిపిస్తాడట. మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా? 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతే 50% సీట్లు మిగులుతాయి ఇక్కడ. అందులో మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ. ప్రభుత్వంలో ఉంటే అన్నీ ఒకే కేటగిరీనే కదా. 17 మెడికల్ కళాశాలలు మొత్తం ప్రభుత్వ రంగంలోనే జరపాలి. మీరు దాన్ని గుర్తు చేయడం కోసం, మీపైన ఒత్తిడి చేయడం కోసం కూడా, ఆఖరికి మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం కోసం కూడా 12వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం యువత పోరులో.